చూస్తే ములుగు జిల్లా ములుగు మండలంలోని గ్రామం కాసిందేవ్పేట్ ఎస్సీ కాలనీ అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు కాసిందేవ్పేట ఎస్సీ కాలనీ సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం పనులను మంత్రి సీతక్క ప్రారంభించారు. ఆ తర్వాత రాయనగూడెం నుండి యాపలగడ్డ వయా కొత్తూరు 1,40,00,000తో బీటీ రోడ్డు మరమ్మత్తు పనులను మంత్రి సీతక్క ప్రారంభించారు. పండించిన పంటకు కూడా 500 బోనస్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మనం ముగ్గు పోసుకోవాల్సింది ఉంది. ఇల్లులు తప్పకుండా ఇల్లులు కట్టేటప్పుడు ఆ సందర్భంలో ఇక్కడ ఒప్పుకున్నటువంటి మరి దళిత కమ్యూనిటీ హాల్ కూడా తొందరలోనే శాంక్షన్ ఇస్తామని చేయొచ్చు. మీరందరూ కూడా సహకరించాలి. అదే విధంగా భూములకు కూడా దయచేసి ఎవరు ఏది పోగొట్టుకోకుండా ఏది రాదు. కొంత భూములు కోల్పోవడం బాధ అయినప్పటికీ కూడా ప్రభుత్వానికి కొంత భూములు ఇస్తే మనకు రామప్ప నుంచి లక్నవరానికి నీళ్ళు వస్తాయి. ఇక్కడ రైతులకు కూడా కాలువలలో నీళ్లు అందుబాటులో ఉంటాయి. లక్నవరం నిండడంతో ఈ చుట్టుపక్కల కూడా భూగర్భ జలాలు పైకి వచ్చి మీరు ఎక్కడ బోరేసినా కూడా నీళ్లు మీకు అందుబాటులో ఉంటాయి. అప్పుడు మనం నీళ్ళు వస్తే ఈ చెరువులో నీళ్లు ఉంటే ఇక్కడ ఇటు పక్క ఒక ఐలాండ్ లాగా ఒక గుట్ట ఉన్నది. ఆ గుట్టను కూడా మనము డెవలప్ చేసి మంచి కాటేజెస్లు కట్టి టూరిస్టులు ఇట్లా కూడా వచ్చేటట్టుగా ఈ రోడ్ ఎట్లాగ వెడల్పు అవుతుంది. ఇటు నుంచి మనం కొత్తగూడానికి కూడా రోడ్డు ఆల్రెడీ శాంక్షన్ చేసినాం. ఇట్లా రౌండ్ గా ఇటు మనకు ఈ ఐలాండ్ కాడికి వస్తారు, అటు పోతే ఆ పాకాల కొత్తగూడ మండలం కూడా మనకు కమ్యూనికేషన్